అనుకున్నా, అప్పుడే అనుకున్నా. ఆ సౌండ్ వినగానే నా చెల్లెలే వచ్చుంటుందని అనుకున్నా. కుండి పగలగొట్టావు, చేతుల్లో బలం లేదా, ఒంట్లో భయం లేదా? అది చేజారి పడిందమ్మగారు. రేయ్, ఇది మా అన్న మినిస్టర్ గారిలో. చిన్న వస్తువు పాడైనా మీకు పెద్దగా నష్టం జరగదు. జస్ట్ ప్రాణం తీస్తానంతే. ఈసారి అలా జరగదులే అమ్మగారు. పగిలింది పక్కకేసి ఆ ప్లేస్ లో కొత్త కుండీ పెట్టు. అలాగే అమ్మగారు. అమ్మ రాజేశ్వరి, చంప చెళ్ళు అనిపించిన సౌండ్ వచ్చేసరికి నా చెల్లెలు రాజేశ్వరే వచ్చుంటుందని ఎక్స్పెక్ట్ చేశానమ్మా. ఇన్నాళ్ళకి అన్నయ్య గుర్తొచ్చాడా అమ్మా? లేదన్నా, ఊళ్ళో పనులు ఎక్కువై జనం అభిమానంతో నన్ను ఒక్కడుగు కూడా ముందుకు వేయనవడం లేదు. నువ్వు చూపించే ప్రేమ లాంటిదమ్మా. అందరినీ నా వాళ్ళు అనుకుంటావు. ఇంకా ఇక్కడే నిలబడ్డావేంటమ్మా? రా, లోపలికి వెళ్దాం. రేయ్, పగిలింది పక్కకేసి ఆ ప్లేస్ లో కొత్త కుండీ పెట్టు. అలాగే అమ్మా. నువ్వు రా అమ్మా. పదనయ్య. రా అమ్మా, రా కూర్చో. అన్నయ్య, నేనొచ్చింది మా అన్నయ్య ఎలక్షన్ లో గెలవాలి. ఈసారి హోమ్ మినిస్టర్ గా అసెంబ్లీలో నువ్వు ప్రమాణ స్వీకారం చెయ్యాలి. అది నా కల. నీ కళ త్వరలోనే నెరవేరుతుందమ్మా. మనం బంపర్ మెజారిటీతో గెలుస్తాం, ఏం డౌటే లేదు. నియోజకవర్గం ఓటర్లందరూ మన సైడే ఉన్నారమ్మా. ఏం నమస్తే. రాసొచ్చా, కరెక్ట్ టైంకి వచ్చావు. కూర్చో. నా చెల్లెలు రాజేశ్వరి. నమస్కారం. నమస్తే. అమ్మా, తన పేరు సత్య. నా తమ్ముడు లాంటోడు అనుకో. తమ్ముడు లాంటోడేంటమ్మా, సొంత తమ్ముడే అనుకో. ఇతనేనా యూత్ ప్రెసిడెంట్? అవునమ్మా. సత్య, నాకు నా చెల్లెలంటే చాలా ఇష్టం. రేపు నేను నామినేషన్ వేయాలన్నా, లేదు ఏ పని చేయాలన్నా నా చెల్లెలు ఎదురు రాకుండా నేను చెయ్యను. సత్య, రేపు మన పార్టీ మీటింగ్ ఉంది. మీ యూత్ అందరినీ గ్యాదర్ చేసి పార్టీ గ్రాండ్ సక్సెస్ అయ్యేలా చేయాలి. సరే అన్న, నేను వస్తాను. అలాగే సత్య. వస్తానండి. నా కొడుకు యూత్ ప్రెసిడెంట్ గా ఉండాల్సిందే. వీడు ఆ పోస్ట్ లో ఉంటున్నాడు. సర్లే, వీడిని తొలగించి ఎప్పుడో ఒకరోజు నా కొడుకే ఆ ప్లేస్ లో ఉంటాడు. ఏంటమ్మా ఆలోచిస్తున్నావు? ఏం లేదన్నయ్య. హే ప్రవళిక, నువ్వా? నువ్వెప్పుడొచ్చావే? నన్నే భయపెడతావా? ఉండవే నిన్ను. నేను నన్ను పట్టుకోక. ప్రవళిక ఆగు. నన్ను పట్టుకోలేవు. ఆగు. ఆగను. ప్రవళిక ఆగవే. ఆగు. కొడితే దెబ్బ బాగా తగులుతుంది. నేను ఆగను. ఆగవే. అక్క ఆగను. ప్రవళిక ప్లీజ్ ఆగు. ఎప్పుడొచ్చావు? చెప్ప పెట్టకుండా వచ్చేసావు. ఏంటి సడన్ గా ఎంట్రీ ఇచ్చావు? అక్క, గ్రాడ్యుయేషన్ పూర్తయింది. స్పెషల్ గా టెక్నికల్ కోర్స్ చేయాలనుందక్క, అందుకే వచ్చేసాను. అవును, నేనొకటి అడుగుతాను, చెప్పు. ఏంటి ప్రవళిక? అమ్మ ఎప్పుడొచ్చింది ఇక్కడికి?